శాంతి. మురళీ డేట్ 3/6/2026. మధురమైన పిల్లలు తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకొనేందుకు సేవ చేసి సుపుత్రులై అందరికీ సుఖమునివ్వండి, ఎవరికి దుఃఖమును ఇవ్వకండి. ప్రశ్న: ధర్మరాజు శిక్షల నుండి విడుదలయ్యేందుకు ఏ ఈశ్వర్య నియమాలపై గమనము ఉంచాలి? జవాబు: ఎప్పుడూ ఈశ్వరుని ముందు ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞ అవజ్ఞ చెయ్యరాదు, ఉల్లంఘించరాదు. ఎవరికైనా దుఃఖం ఇవ్వడం, కోపపడడం, విసిగించడం ఇటువంటి నడవడికల వలన ఈశ్వరుని పేరు అప్రతిష్ట పాలు చేసినట్లు అవుతుంది. కావున వారు చాలా శిక్షలను అనుభవించవలసి వస్తుంది. అందువలన ఇటువంటి కర్మలు ఏవీ చెయ్యరాదు. మాయ ద్వారా ఎన్ని తుఫాన్లు వచ్చినా, జబ్బుతో బాధపడుతూ ఉన్నా రైట్ తప్పు అని బుద్ధి ద్వారా నిర్ణయించుకొని తప్పుడు కర్మల నుండి సదా సురక్షితంగా ఉండాలి. పాట: నా మనోద్వారం వద్దకు ఎవరు వచ్చారు? ఓం శాంతి. ఓం శాంతి అని ఎవరన్నారు? బాప్ మరియు దాదా, మన పారలౌకిక తండ్రి పరంపిత పరమాత్మ శివుడిని ఈ బ్రహ్మ పిల్లలందరి అలౌకిక తండ్రి అని, ఇతనిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. పిల్లలకు నిశ్చయమై ఉంటుంది, ఇంతమంది పిల్లలు ప్రజాపిత బ్రహ్మకు తప్ప ఎవరికైనా ఉంటారా? ప్రారంభంలో ఇంతమంది లేరు. బేహద్ తండ్రి ఇతనిలో ప్రవేశమైనప్పుడు ఇతను దాదాగా అయిపోయాడు. ఈ దాదా స్వయంగా చెప్తున్నారు, మీకు పారలౌకిక తండ్రి నుండి ఆస్తి లభిస్తుంది. పౌత్రులు ఎల్లప్పుడూ తాత ఆస్తికి వారసులుగా ఉంటారు. వారి బుద్ధి యోగము తాత వైపుకు వెళుతుంది. ఎందుకంటే తాత ఆస్తిపై వారికి హక్కు లభిస్తుంది. రాజులకు సంతానం కలిగితే వారు ఇది మా పెద్దల ఆస్తి అని అంటారు. పెద్దల ఆస్తిపై వారికి హక్కు ఉండనే ఉంటుంది. మనం బేహద్ తండ్రి ద్వారా అత్యంత గొప్ప ఆస్తి అనగా స్వర్గ చక్రవర్తి పదవిని తీసుకుంటూ ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు. మనలను ఆ తండ్రి చదివిస్తూ ఉన్నారు. మీరు పదవిని తీసుకుంటూ ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు. మనల్ని ఆ తండ్రి చదివిస్తూ ఉన్నారు. మీరిప్పుడు సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు. సమ్ముఖంలో ఉన్న నశ కూడా నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా ఉంటుంది. కొంతమంది హృదయంలో చాలా ప్రేమ ఉంటుంది. మనం అత్యంత ఉన్నతమైన భగవంతునికి ఈ సాకార మాత పితల ద్వారా వారసులుగా అవుతాము. అనంతమైన తండ్రి చాలా మధురమైన వారు. మనల్ని రాజ్య పదవికి అర్హులుగా చేస్తూ ఉన్నారు. మాయ పూర్తిగా అర్హులుగా చేసింది. నిన్న బాబాను కలుసుకునేందుకు ఎవరు వచ్చారు? కానీ వారికి ఏమీ తెలియదు. వీరంతా బ్రహ్మకుమారీలు అని తెలిపిన వారు మీరు కూడా బ్రహ్మ పిల్లలు లేక శివుని పిల్లలు కదా అని వారిని అడగాలి. అందుకు వారు అవును అని అన్నారు. కేవలం చెవులతో విని అన్నారు, కానీ హృదయంలో కూర్చోలేదు. సత్యంగా మేము వారి పిల్లలమనే బాణం తగలలేదు. ఇతను బ్రహ్మ కూడా వీరి పుత్రుడే, వారసత్వం తీసుకుంటున్నాడు. ఇలా బుద్ధిలో చాలా తక్కువ ధారణ అయ్యే పిల్లలు చాలామంది ఇక్కడ కూడా ఉన్నారు. వారి బుద్ధిలో చాలా కొద్దిగా కూర్చుంటుంది. అటువంటి వారిలో ఈ సంతోషము, ఆత్మికత కనిపించదు. లోపల అపారమైన సంతోషము ఉండాలి అంటారు బాబా. అది ముఖంపై కనిపించాలి. ఇప్పుడు ప్రేయసులైన మీకు జ్ఞాన అలంకారము జరుగుతూ ఉంది. మనము ఆ ప్రియునికి ప్రేయసులమని మీకందరికీ తెలుసు. ఒక రైతు కూతురు కథ ఉంది కదా. ఒక రాజు ఒక రైతు కూతుర్ని తీసుకొని వస్తాడు, కానీ ఆమెకు సంతోషం కలగలేదు. అందువలన ఆమెను మళ్ళీ పల్లెలో విడిచిపెట్టి వచ్చాడు. నీకు రాజ్య పదవికి అర్హత లేదు అని చెప్పాడు. ఇక్కడ కూడా తండ్రి పిల్లలకు అలంకరణ చేస్తున్నారు. భవిష్యత్తులో మహారాణిగా అవ్వండి అని అంటున్నారు.
పట్టపు రాణులుగా చేసేందుకు కృష్ణుడు ఎత్తుకుపోయారు అని అంటారు. వారికి అర్థం కొంచెం కూడా తెలియదు. అందరూ ధర్మయుక్త మనసు గలవారే. ప్రపంచం ఇలాగే నడుస్తూ ఉందని భావిస్తారు. ఇది స్వాభావికమని అంటారు. చాలామంది మందిరాలకు కూడా వెళతారు. శాస్త్రాలు మొదలైన వాటిని కూడా నమ్మరు. ప్రభుత్వం వారు కూడా ధర్మాన్ని అంగీకరించరు. భారతదేశం ఏ ధర్మానికి చెందినది? ఇప్పుడు ఏ ధర్మం ఉంది? ఈ విషయాలు తెలియవు. ఇప్పుడు పిల్లలైన మీరు దైవీ కులానికి చెందినవారు. ఎలాగైతే వారు క్రైస్తవులో అలా మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు. తండ్రి అంటున్నారు, నేను మిమ్మల్ని మొట్టమొదట పతితులైన శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తాను. పావనంగా అవుతూ మళ్ళీ 21 జన్మలకు మీరు దైవీ సంప్రదాయం వారిగా అవుతారు. దైవీ ఒడిలోకి వెళతారు. ఇంతకుముందు అసురీ ఒడిలో ఉండేవారు. అసురీ ఒడి నుండి ఈశ్వర్య ఒడిలోకి వచ్చారు. ఒకే తండ్రి పిల్లలంతా పరస్పరం సోదరులవుతారు. ఇది అద్భుతమైనది. మాది బ్రాహ్మణ కులమని అందరూ అంటారు. కానీ మనం శ్రీమతాన్ని అనుసరించాలి. అందరికీ సుఖమునివ్వాలి. మార్గాన్ని చూపించాలి. ప్రపంచంలో ఎవరు అనంతమైన తండ్రి నుండి బేహద్దు వారసత్వాన్ని ఎలా తీసుకోవాలని వారి నోటితో అడగరు. మీకు అనంతమైన తండ్రి లభించారు. మీరు మాత్రమే వారి పిల్లలుగా అయ్యారు. కల్పక్రితం ఎవరైతే వారి నుండి వారసత్వం తీసుకున్నారో వారే మళ్ళీ వచ్చి తీసుకుంటారని బుద్ధి ద్వారా తెలుసుకుంటారు. ఏ కొద్దిగా బుద్ధిలో ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు వచ్చి చేరుకుంటారు. ఎంతో కొంత తీసుకునేందుకు వస్తారు. మీకు కూడా నెంబర్ వారీగా తెలుసు. పవిత్రంగా అయ్యేందుకు ఈరోజు వస్తారు. రేపటి రోజు మళ్ళీ పతితులుగా అయిపోతారు. చెడు సాంగత్యం వలన మర్చిపోతారు. తండ్రి వారిగా అయి తండ్రిని వదిలితే చాలా పాపాత్ములుగా అవుతారు. ఎవరైనా ఖూనీ చేసినా ఆ పాపం దీని ముందు చాలా చిన్నది. తండ్రికి చెందిన వారిగా అయ్యి తండ్రికి విడాకులిస్తే ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వికారులుగా అయిపోతే వారికి చాలా పాపం అంటుకుంటుంది. అజ్ఞాన కాలంలో మనుషులకు సాధారణంగా కోపం ఉంటుంది. ఇక్కడ మీరు ఎవరినైనా కోప్పడి 100 రెట్లు శిక్ష అనుభవిస్తారు. స్థితి చాలా దిగజారిపోతుంది. ఎందుకంటే ఈశ్వరుని ఆజ్ఞను పాలన చేయలేదు. ధర్మరాజు ఆజ్ఞ పవిత్రంగా అవ్వండి. మీరు ఈశ్వరునికి చెందిన వారిగా అయ్యి వారి ఆజ్ఞను ఏ కొంచెం ఉల్లంఘించినా 100 రెట్ల దండన పెరుగుతుంది. సృష్టికర్త వారొక్కరే. బ్రహ్మ విష్ణు శంకరులు వారి రచన. ధర్మరాజు కూడా వారి సృష్టి. ధర్మరాజు రూపాన్ని కూడా బాబా సాక్షాత్కారం చేయిస్తారు. అప్పుడు మీకు సిద్ధం చేసి చూపిస్తారు. కోపపడను, ఎవరికి దుఃఖం ఇవ్వను అని ప్రతిజ్ఞ చేసి వీరికి దుఃఖం ఇచ్చావు, విసిగించావు, ఇక్కడ శిక్షలు అనుభవించు అని అంటారు. సాక్షాత్కారం చేయించకుండా శిక్షించరు. రుజువు కావాలి కదా. నేను తండ్రిని వదిలి ఈ చెడు కర్మలు చేశాను. వారికి కూడా తెలిసిపోతుంది. అవమానపరిచినందున చాలామందికి ఆపదలు కష్టాలు కలుగుతాయి. ఎంతోమంది అబలలు బంధనంలోకి వచ్చేస్తారు. అవమానపరిచిన వారిపై దండనాలు ఉంటాయి. అందువలన తండ్రి అంటున్నారు, అత్యంత పెద్ద పాపాత్మలను చూడాలంటే ఇక్కడే చూడండి. చాకలి వద్ద చాలా మైలు పడిన పాత వస్త్రాలు వచ్చినప్పుడు వాటిని బాది ఉతుకుతారు. పాతవైతే చిరిగిపోతాయి. ఇక్కడ కూడా దెబ్బలు సహించలేక వెళ్ళిపోతారు. ఈశ్వరుని ఒడిలోకి వచ్చి వారిని నిందింపచేసినట్లయితే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. పార్టీని తీసుకొచ్చే బ్రాహ్మణిపై చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. పార్టీలో ఏ ఒక్కరైనా చేయి వదిలేసి వికారిగా అయితే ఆ పాపం వారినే తీసుకొచ్చి వారిపై ఉంటుంది. అటువంటి వారిని ఇంద్రసభలోకి తీసుకొని రాకూడదు. పుష్యరాగం, నీలం అనే అప్సరసల కథ కూడా ఉంది కదా. ఇంద్రసభలోకి ఎవరినో రహస్యంగా తీసుకొని వస్తే ఇంద్రసభలో దుర్వాసన రావడం మొదలయ్యింది. అప్పుడు తీసుకొచ్చిన వారికి శిక్ష పడింది. ఈ విధమైన కథలు కొన్ని ఉన్నాయి. అలా తీసుకొచ్చిన ఆమె రాయిగా మారిపోయింది. బాబా పారస్నాతిగా తయారు చేస్తారు.
అవజ్ఞ చేస్తే రాయిగా అయిపోతారు. రాజ్యం పొందుకునే సౌభాగ్యాన్ని పోగొట్టుకుంటారు. ఎవరు నిరుపేదను ఒక రాజు దత్తత తీసుకొచ్చినాడు. అతడు అనర్హంగా ఉంటే రాజు వెళ్ళగొడితే అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ నిరుపేదగానే అయిపోతాడు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. తర్వాత చాలా దుఃఖం అనుభవం అవుతుంది. అందువలన తండ్రి అంటున్నారు, ఎప్పుడూ ఏ అవజ్ఞను చెయ్యకండి. తండ్రి బ్రహ్మబాబాలో సాధారణంగా ఈ తనువులో వచ్చి ఉన్నారు. అందువలన శివబాబాని మర్చిపోయి సాకారం బుద్ధిలోకి వస్తుంది. పిల్లలైన మీకు ఇప్పుడు శ్రీమతం లభిస్తుంది. వికారాలకు వశమైన వారు ఇంద్రసభలో కూర్చోలేరు. ప్రతి సెంటరు ఒక ఇంద్రప్రస్థము. అక్కడ జ్ఞానవర్షం కురుస్తూ ఉంటుంది. నీలము, పుష్యరాగము అప్సరస పేర్లు కదా. నీలమనగా ఒక రత్నము. పిల్లలకు ఈ పేర్లు పెడతారు. కొన్ని చాలా మంచి విలువైన రత్నాలుంటాయి. ఏ దోషము ఉండదు. కొన్ని వజ్రాలలో చాలా మచ్చలు ఉంటాయి. కొన్ని చాలా శుద్ధంగా ఉంటాయి. ఇక్కడ కూడా రత్నాలు నెంబర్ వారుగా ఉన్నారు. కొన్ని రత్నాలు చాలా విలువైన వారుగా చాలా మంచి సేవ చేస్తున్నారు. కొంతమంది సర్వీస్ బదులు డిస్సర్వీస్ చేస్తారు. గులాబీ పుష్పాలకు జిల్లడ పుష్పాలకు ఎంత తేడా ఉంటుంది. రెండు పుష్పాలతోనూ శివుణ్ణి పూజిస్తారు. మనలో కూడా పుష్పాలు ఎవరో మీకు తెలుసు. బాబా మనకు మంచి మంచి పుష్పాలను పంపండి అని అందరూ వారినే కోరుకుంటారు. ఎక్కడి నుండి తీసుకురావాలి? రత్నజ్యోతి అనే పుష్పము సాధారణంగా ఉంటాయి. ఇది ఒక పూల తోట కదా. జ్ఞాన గంగలు కూడా మీరే. తండ్రి సాగరం వంటి వారు. ఈ బ్రహ్మపుత్ర చాలా పెద్ద నది. కలకత్తాలో బ్రహ్మపుత్ర నది చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ సాగరము, నదులు, మేళా చాలా గొప్పగా జరుగుతుంది. బాబా జ్ఞాన సాగరులు. ఇతను చైతన్యమైన జ్ఞాన సాగరం. మీరు కూడా చైతన్య జ్ఞాన నదులు. అక్కడ ఉండేది నీటి గంగలు. వాస్తవానికి నదులకు పేర్లుంటాయి. కానీ మనుషులు, అశ్రీ సంప్రదాయస్తులు ఇది కూడా మరచిపోయారు. హరిద్వారంలో గంగానది ఒడ్డున చతుర్భుజాన్ని చిత్రాన్ని చూపిస్తారు. వారిని కూడా గంగా అని అంటారు. కానీ ఈ చతుర్భుజుడు ఎవరో ఎవరికీ తెలియదు. ఈ సమయంలో మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మీరు సత్యమైన జ్ఞాన నదులు. అవి కేవలం నీటి నదులు. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు. కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు. వారు దేవతలు అని భావిస్తారు. మనుషులకు ఎప్పుడూ 4, 8 భుజాలు ఉండవు. కొంచెం కూడా అర్థం చేసుకోరు. బాబా మనల్ని ఎలా తయారు చేస్తున్నారో మీకు తెలుసు. మనం 100% తెలివిహీనులుగా ఉండేవారం. బాబా నుండి తీసుకున్నందున మనం బాబా వడిని తీసుకున్నందున మనం స్వర్గానికి అధికారులుగా అవుతాం. ఇక్కడ రాజులున్న స్వర్గంలోనే సుఖానికి, ఇప్పుడు సుఖానికి, రాత్రికి పగులుకు ఉన్నంత తేడా ఉంది. మీలో కూడా కొంతమంది తండ్రిని అర్థం చేసుకోలేని వారిగా ఉన్నారు. కావున స్వయాన్ని కూడా అర్థం చేసుకోరు. నేను ఎంత సువాసన ఇస్తున్నాను అని పరిశీలించుకోవాలి. ఉల్టా సుల్టాగా మాట్లాడడం లేదు కదా, కోపగించుకోవడం లేదు కదా అని చెక్ చేసుకోవాలి. నడవడిక ద్వారా ఈ పుత్రుడు ఎలాంటివాడో బాబా వెంటనే అర్థం చేసుకుంటారు. సేవ చేయి పిల్లలు తండ్రికి చాలా ప్రియమైన వారు. అందరూ ఒకే విధంగా ఉండరు. అందరిపై ఒకే రకమైన ప్రీతి ఉండదు. ఇటువంటి పిల్లలు లోపల నుండి స్వతహాగా ఆశీర్వాదాలు వెలువడుతూ ఉంటాయి. బాబా ఆజ్ఞను పాటించిన పిల్లల గురించి ఇలా అంటారు. అలాంటి పిల్లలు ఉండి దుఃఖ పెట్టడం కన్నా మరణించడం మేలు. వారు ఎంత అవమానపరుస్తారు. దీనినే తలవ్రాత అని అంటారు. ఎవరి భాగ్యంలో ఏముందో వెంటనే తెలిసిపోతుంది. వీరు కుపుత్రులని బాబా అర్థం చేయిస్తారు. బాబాను తెలుసుకోకపోతే భాగ్యంలో వారసత్వము తీసుకొనుటకు లేకుంటే ఎవరేమి చెయ్యగలరు? జ్ఞాన మార్గంలోని నియమాలు చాలా కఠినమైనవి.
తండ్రి పవిత్రంగా ఉండి పిల్లలు పవిత్రంగా అవ్వకపోతే ఆ పిల్లలకు హక్కు ఉండదు. వారిని పిల్లలుగా భావించరు. మేము శివబాబాని వారసునిగా చేసుకుంటాము, బాబా మాకు 21 జన్మలకు రిటర్న్ ఇస్తారని అంటారు. అలాగని బాబా వద్దకు వచ్చి ఇక్కడే కూర్చుంటామని కాదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ గృహస్థాన్ని సంభాలన కూడా చేయాలి, కానీ సాక్షిగా ఉండాలి. మీ పిల్లలు మొదలైన వారందరినీ బాబా సంభాలిస్తారని కాదు. ఇటువంటి ఆలోచనలున్నవారు అలమటిస్తూ ఉంటారు. ఇక్కడ బాబా వద్ద చాలా పవిత్రత కావాలి. అపవిత్రులెవ్వరూ ఉండలేరు. పవిత్రంగా లేకుంటే రాతి బుద్ధి గలవారిగా అయిపోతారు. తండ్రి శాపమునివ్వరు, కానీ ఇది ఒక నియమం. తండ్రి అంటున్నారు, చాలా హెచ్చరికగా ఉండాలి. కర్మేంద్రియాలతో ఏదైనా పాపం చేస్తే చనిపోతారు. ఇది చాలా గొప్ప గమ్యము. బాబాకు పుత్రుడైన తర్వాత, బాబా పిల్లలైన తర్వాత లోపల రోగమంతా పొంగుతుంది, కానీ భయపడరాదు. ఫలానా మందు మీ రోగాన్ని బయటకు తెస్తుంది, భయపడకండి అని వైద్యులు కూడా అంటారు. అలాగే బాబా కూడా స్వయం చెప్తున్నారు, మీరు తండ్రి వారిగా అయినప్పుడు మాయా రావణుడు ఇంకా ఎక్కువగా కలత పెడతాడు, చాలా తుఫాన్లు తీసుకొని వస్తాడు. ఇప్పుడు మీకు తప్పొప్పులు తెలుసుకునే బుద్ధి లభించింది. అందువలన ఇక మీదట తప్పు పని చెయ్యరాదు. మనుషులది వినాశకాలంలో విపరీత బుద్ధి. మీలో కూడా నెంబర్వార్ పురుషార్థమనుసారము ప్రీతి బుద్ధి ఉంది అంటారు బాబా. ప్రీతి బుద్ధి గలవారు తండ్రి సేవ చాలా బాగా చేస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే, ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ: ఈశ్వరుని పిల్లలుగా అయ్యి వారి ఆజ్ఞలను కొంచెం కూడా అవజ్ఞ చెయ్యరాదు. ఈ కర్మేంద్రియాలతో ఏ చెడు కర్మలు చెయ్యరాదు. ఉల్టా సుల్టా మాటలను మాట్లాడరాదు. సుపుత్రులుగా అయి తండ్రి ఆశీర్వాదాలను తీసుకోవాలి. 2వ పాయింట్, నిమిత్తంగా ఉండి మీ గృహస్థ వ్యవహారాలు సంభాలన చెయ్యాలి. జ్ఞాన మార్గంలో నియమాలను పూర్తిగా అనుసరించాలి. తప్పు ఒప్పులను అర్థం చేసుకొని మాయతో చాలా హెచ్చరికగా ఉండాలి. వరదానం: విలవిలలాడుతూ ఉన్న బికారి, దప్పికగొని ఉన్న ఆత్మల దాహమును తీర్చే సర్వ ఖజానాలతో సంపన్న భవ. ఎలాగైతే అలలలో తేలుతూ మునుగుతూ ఉన్న ఆత్మ ఒక గడ్డిపోచు యొక్క ఆధారాన్ని వెతుకుతుందో, అలా ఒక దుఃఖపు అల రానివ్వండి. అప్పుడు చూడండి, సుఖశాంతుల కొరకు బికారీలుగా ఉన్న అనేక మంది ఆత్మలు విలవిలలాడుతూ మీ ముందుకు వస్తారు. అటువంటి దాహంతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చేందుకు స్వయాన్ని అతీంద్రియ సుఖము లేక సర్వశక్తులతో సర్వ ఖజానాలతో నిండుగా చేసుకోండి. సర్వ ఖజానాలు ఎంత జమ అయి ఉండాలంటే దాని ద్వారా మీ స్థితి కూడా స్థిరంగా ఉండాలి మరియు ఇతర ఆత్మలను కూడా సంపన్నంగా చేయగలగాలి. స్లోగన్: కళ్యాణ భావన ఉంచుకొని శిక్షణిస్తే ఆ శిక్షణలు మనస్సుకు హత్తుకుంటాయి. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ని సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. సదా హర్షితంగా ఉండటం ఇది జ్ఞానం యొక్క గుణము. ఇందులో కేవలం ఆత్మీయతను కలపాలి. హర్షితంగా ఉండే సంస్కారం కూడా ఒక వరదానం. ఇది సమయానికి చాలా సహయోగం ఇస్తుంది. ఎవరైతే సదా హర్షితంగా ఉంటారో వారు ఎటువంటి మనసు గల వారినైనా హర్షితంగా చేసేస్తారు. ఈజీ నేచర్ అంటే సరళ స్వభావం గలవారు తమ అందమైన హర్షిత ముఖం ద్వారా బరువుగా ఉన్న వాయుమండలాన్ని కూడా తేలికగా చేసేస్తారు. అచ్చా, ఓం శాంతి.
బాబా 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 నా శివ బాబా 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 నా శివ బాబా నా శివ బాబా బాబా నీ ప్రేమయే గంగా జలము బాబా నీ ప్రేమయే గంగా జలము మనసును చేసెను పావనము అతి శీతలము మనసును చేసెను పావనము అతి శీతలము బాబా బాబా నా శివ బాబా 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 నా శివ బాబా నా శివ బాబా మది నిర్మలమాయే నీ ప్రేమతో నయనాలే మెరిసే వదనమే విరిసేను మది నిర్మలమాయే నీ ప్రేమతో నయనాలే మెరిసే వదనమే విరిసేను పావనమై నీ స్మృతిలో మేము పావనమై నీ స్మృతిలో మేము బాబా నీ ప్రేమయే గంగా జలము బాబా నీ ప్రేమయే గంగా జలము మనసును చేసెను పావనము అతి శీతలము మనసును చేసెను పావనము అతి శీతలము బాబా బాబా నా శివ బాబా 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 నా శివ బాబా నా శివ బాబా
శివ బాబా